వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో ద్రవ్యరేటు లక్ష్యాన్ని స్థూల దేశోత్పత్తిలో 4.3% పరిమితం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఈ లోటు 4.4%గా ఉండగా దానిని మరింత తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేవిధంగా జీడీపీలో రుణాల నిష్పత్తి 2026-27 బడ్జెట్ అంచనాల్లో 55.6%గా ఉండవచ్చని అంచనా వేయగా 2025-26 సవరించిన అంచనాల్లో ఇది 56.1%గా నమోదైంది. రుణ జీడీపీ నిష్పత్తి తగ్గితే వడ్డీ చెల్లింపులపై అయ్యే భారీ వ్యయాలను తగ్గించుకోవచ్చని, తద్వారా మిగిలే వనరులను దేశాభివృద్ధికి అవసరమైన ఇతర ప్రాధాన్యత రంగాలకు కేటాయించే విధంగా అవకాశం ఉంటుందని చెప్పి ఆర్థిక మంత్రి గారు వెల్లడించారు. ప్రస్తుతం బడ్జెట్లో కేవలం వడ్డీ చెల్లింపులకే 20% నిధులు కేటాయిస్తుండడం గమనార్హం. గతంలో 2021-22లో ప్రతిపాదించిన లక్ష్యం ప్రకారం 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5% కంటే తక్కువకు విజయవంతంగా తీసుకురాగలిగినందుకు గాను ఆమె ఈ సందర్భంగా సంతృప్తినైతే వ్యక్తం చేశారు.